నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లాస్ట్ నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే కారు ప్రమాదంలో మరణించడం అయితే జరిగింది. అయితే రోజు రోజుకి తన మరణం వెనుకున్న రహస్యాలు, ట్విస్టులు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఆకాష్ అసలు ఎలాంటి వాడు అనే దాని మీద అయితే మనకి రోజు రోజుకి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. చూస్తున్నట్టయితే మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ నందిత గారు అయితే మరణించడం జరిగింది. అయితే ఎవరైతే తన పిఏ అంటే కారు నడిపిన వ్యక్తి పిఏ అని చెప్పేసి చాలా పేర్లు అయితే వస్తున్నాయి. మన ఆకాష్, ఈ ఆకాష్ గురించి కొత్తవి అయితే న్యూస్లన్నీ బయటకు వస్తున్నాయి. అసలు తన ఎలాంటి వాడు అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అసలు తను ఎలాంటి వాడు ఏంటి, అసలు లాస్యకి ఇంకా ఆకాష్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? లాస్య నందిత అమ్మాయి ఫస్ట్ మన మధ్య లేదు, ఓకేనా? ప్రమాదం జరిగింది, ఏదో రకంగా జరిగింది, అమ్మాయి చనిపోయింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నిన్నగాక మొన్నే ఎక్కడైతే లాస్య నందిత కార్ యాక్సిడెంట్ అయిందో అదే ప్లేస్లో ఇంకో కారు కూడా బోల్తా పడింది, డివైడర్ని ఢీ కొట్టి బీటెక్ పిల్లలు అవి కారు ప్రమాదం అయితే జరిగింది. సరే, అది వాళ్ళ ఎందుకు జరిగిందో అది వాళ్ళ ఇది మనకు అనవసరం. అమ్మాయి లేదు మన మధ్యలో. ఇటెందుకు వెళ్ళింది, అటెందుకు వెళ్ళింది, అదేం జరిగింది, ఇదేం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఆకాష్ ఎలాంటి వాడు, ఆకాష్కి ఈమెకు సంబంధం ఏంటి, ఇట్లాంటివన్నీ మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ పిల్ల చనిపోయింది కదా, మనం దాని మీద నిందలు వేయకూడదు, తప్పు. నెంబర్ 1, నిజంగానే ఆకాష్ ఆమెకు రిలేషన్షిప్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళిగాని అమ్మాయి, తన ఇష్టం, ఆమె ఇష్టం, అవునా? తన ఇష్టమే కదా. ఏమన్నా తప్పు చేసిందా? పోనీ నిజంగా ఆకాష్ని ప్రేమించిందే అనుకుందాం జస్ట్ సేవ్. ఆమె ఏమైనా తప్పు చేసిందా? అది తన పర్సనల్ కదా, అది వదిలేద్దాం. నెక్స్ట్, ఈయన ఎలాంటి వాడంటే అంటున్నారు. సరే, ఏదో రకంగా ప్రమాదం జరిగింది, ఈమెకి అత్యంత నమ్మకస్తుడు, ఒక మంచి స్నేహితుడు, యాక్సిడెంట్ అయింది, ఆవిడ చనిపోయింది, ఇతను బ్రతికున్నాడు. ఇప్పుడు ఇతని క్యారెక్టర్ ఏంటో అని చెప్పేసి ఎతుకుతున్నారు. ఒకటి, సరే ఆయనకి ఒక స్మోక్ చేసే అలవాటు ఉందనుకుందాం, చెడ్డోడా. మందు తాగే అలవాటే ఉందనుకో, అది ఆయన పర్సనల్, చెడ్డోడా. ఆ మాత్రం దానికి ఆయన పెద్ద కిల్లర్ అయిపోతాడా? ఆ మాత్రం దానికి లాస్యని చంపింది ఇతనే కావాలని చేసినోడు అయిపోతాడా? ఎందుకు ఇన్ని వదంతులు? ఎందుకు? ఆయన బతుకుండడం ఆయన చేసిన నేరమా? సరే, ఇప్పుడు లాస్యతో పాటు తను కూడా చనిపోతే ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. తను కూడా అట్లా అనకూడదు, తప్పు. కానీ హీజ్ ఆల్సో ఇన్ ఐసీయూ, ఒళ్ళంతా కట్లతో ఉన్నాడు పాపం. కొంచెం ఏదో బ్రతుకు మీద ఆశ కలిగింది, వైద్యం బాగానే జరుగుతూ ఉంది, స్లోగా వస్తున్నాం. ఇప్పుడు శారీరకంగా తగిలిన గాయాల కంటే మానసికంగా వేధిస్తున్నారు ఆయన్ని. పూటకు ఒకరు వెళ్ళడం, అది చెప్పు ఇది చెప్పు, ఏం జరిగింది జడ్జికి చెప్పు, ఇక్కడ చెప్పు, రికార్డ్ చేస్తున్నాం. అరే బాబు, ఆయన చావుని దగ్గర నుంచి చూశాడు, అంచుల దాకా వెళ్ళాడు. ఏదో చిన్న అదృష్టం బాగుండి, పెసరంత అదృష్టం బాగుండి బ్రతికాడు. ఆయన బ్రతికి బట్టగట్టిన పాపానికి రోజుకొకరు వెళ్ళి నువ్వే ఎందుకు బతికావు, ఆమె ఎందుకు చచ్చింది, నువ్వు కూడా చావా అన్నాను. పోనీ అది వీళ్ళ ఉద్దేశం అదేనా? ఇన్ కేసు ఒకవేళ ఆయన బ్రతికాడు, బయటకు వచ్చాడు. సరే, వీళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా? గన్మ్యాన్లను కూడా వద్దని ఇతనితో ఎందుకు వెళ్ళింది? అసలు ఆ రూట్లో ఎందుకు వెళ్ళింది? వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? శ్లోక పాప కూడా ఎక్కింది, శ్లోక పాపను దించి మరీ వీళ్ళిద్దరు పర్సనల్గా ఎందుకు వెళ్ళనివమ్మా, వాళ్ళ పర్సనల్ మీ అందరికి ఎందుకు వెళ్ళుంటారేమో. వాళ్ళ స్నేహం నిజంగా గొప్పదేమో. ఈ పిల్లకా పెళ్ళవ్వలేదు, అలా తిరగకూడదన్న రూల్స్ కూడా ఏం లేవు మన రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు ప్రకారంగా, చట్టం ప్రకారంగా చూసుకున్నా సరే. అండ్ నెక్స్ట్, ఎవరిష్టం వాళ్ళది, అంతేకాని చనిపోయిన అమ్మాయి మీద ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే అతనితో తిరిగేది, అతన్ని ప్రేమించింది, వీళ్ళిద్దరు కలిసి తరచుగా అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళని పిచ్చిగా రాస్తున్నారు, పిచ్చిగా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ముందుకు వచ్చి మొన్న పిచ్చిగా వాగితే కేసులు పెడతామని బెదిరించారు. అయినప్పటికీ కూడా ఆగట్లా. ఆకాష్ ఎలాంటి వాడు, అతనికి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఎవరితోనో ఎఫైర్స్ ఉన్నాయా, పెళ్ళయిందా కాలేదా, పెళ్ళైతే ఆవిడతో ఎలా ఉంటున్నాడు, కాకపోతే ఎందుకు ఈ చావలేదు, ఈమెతో ఎంతకాలం నుంచి పరిచయం, తరచుగా ఎక్కడికి వెళ్ళేవాడు, ఏమేం చేసేవాడు, ఎందుకు మా ఇవన్నీ? జస్ట్ ద పీపుల్. ఆవిడ చనిపోయింది, ఇతను బతుకున్నాడు, అంతే. బ్రతకడం ఈయన చేసిన నేరం కాదు, చనిపోవడం ఆమె పాపము కాదు. ఆ రోజు అట్లా జరిగిపోయింది.
కరెక్ట్గా సాయన చనిపోయిన సంవత్సరానికి ఈ అమ్మాయి చనిపోయింది. సో అంతే, ఇక వాళ్ళకి అక్కడ రాసి పెట్టద్ది. నెక్స్ట్ మళ్ళీ ఆ తాయితులు చూసి క్షుద్ర పూజలు అంటారు, ఇంకెవరు చూసి ఇంకేదో అంటారు. మనిషి లేకపోతే మానసికంగా ఉన్న వాళ్ళని క్షోభ పెట్టొద్దు. అండ్ ఈ మెంటల్ టెన్షన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వద్దు. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీ కూతురు అట్లా చేసిద్దట కదక్క అని చెప్పేసి వాళ్ళ తల్లితో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ కంటోన్మెంట్ ఏరియాలో కూడా అది మడ్ ఫోర్ట్ ఏరియా అంటారు దాన్ని. మడ్ ఫోర్ట్లో అంబేద్కర్ కాలనీ, అంబేద్కర్ హట్స్, చిన్న చిన్న ఇల్లులు అప్పట్లో ఇచ్చారు పేదవాళ్ళకి. సో అవన్నీ వాళ్ళందరూ కూడా ఈమెను ఓన్ చేసుకున్నారు. మన ఇంటి పిల్ల, మన ఎమ్మెల్యే సాయన్న మాకు ఇంత చేసిండు, మా అందరికి ఇల్లు పట్టాలు ఇప్పించిండు, మమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చిండు, వాళ్ళ కూతురు ఇది, ఈమెను మేము జాగ్రత్తగా కాపాడుకోవాలా, మా కుటుంబాలందరికీ వీళ్ళే అండ, అయ్యో ఇప్పుడు వీళ్ళు లేరు, మేమందరం అండ కోల్పోయాం, నెక్స్ట్ ఎవరు వస్తారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు, ఎవరు చూస్తారన్న టెన్షన్లో వాళ్ళు ఉంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ తలుపులు కొడతా, మొన్న చనిపోయింది కదా ఎమ్మెల్యే, ఆ కార్ డ్రైవర్ ఆకాష్ ఇక్కడే ఉంటాడంట కదా, ఆయన ఎట్లా అంటాడో మీకు తెలుసా, మీతో పాటు తిరిగేవాడంటే ఆయన ఎట్లా అంటాడో. లేని వాళ్ళకు కూడా డౌట్లు వస్తాయా? సరే రేపు ఆయన బ్రతికాడు, వచ్చాడు కాలనీకి, ఇంతమంది నీ గురించి నువ్వు ఎట్లా అంటాడు, నువ్వే చంపినా ఉంటాను ఆయన ఎంక్వైరీ చేయడానికి వచ్చారు అంటే పాప ఆయనకు కూడా మనసు ఎలా ఉంటుంది? ఎంత కాదనుకున్నా దగ్గర నుంచి సొంత ఫ్రెండ్ చనిపోవడం చూశాడు, తను కూడా చాలా అంచుల వరకు వెళ్ళి వచ్చాడు, ఒక రకంగా ఫోన్లు చేసి మొత్తానికి బయటపడ్డాడు. కొంచెం ఆలస్యమైన అంబులెన్స్, ఇతనికి కూడా ప్రమాదం జరిగేదేమో తెలియదు కదా, జరిగింది అంతే. ఆ లారీని పట్టుకొని ఫస్ట్ ఒరే ఎక్కలారి ఎందుకు గుద్దింది, ఏమైంది, ర్యాష్ డ్రైవింగా ఇంకేటన్నా అవి చూసుకోవడం మానేసి జస్ట్ ఇతను ఎలాంటి వాడు, అతను ఎలాంటి వాడు, ఇవి చాలా తప్పు. వాళ్ళకి ఎంతో ఈమెకి ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే బ్లైండ్గా అతనితో వెళ్తుపోతుంది, అంతే కదా. ఆమెకు అంత నమ్మకం ఉందంటే ఆమెకు అంత ఇష్టం ఉంది ఆ అబ్బాయి పైన. ఆమె నమ్మకాన్ని, ఆమె ఇష్టాన్ని మీరు ఎందుకు పాడు చేయడం? ఇతనే ఆమెని ట్రాప్ చేసో చంపడానికో ఏదో చేశాడంటే అది నువ్వు కావాలంటే తర్వాత దర్యాప్తులో తెలిస్తే అప్పుడే ఏమైనా మాట్లాడండి, ముందే ఎందుకు అతనిపై నిందలు వేయడం అని చెప్పేసి నా అభిప్రాయం అంతే. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది ఒక పాపులర్ అంటే ఎమ్మెల్యే దట్టు అట్లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఇది ఏంటంటే కొంతమంది అంటే ప్లాన్ మర్డర్ అని కూడా చాలా మంది అంటున్నారు, మనం చూస్తున్నాం. అంటే డౌట్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. గుద్దిన వెహికల్ కనబడకపోవడం, కరెక్ట్ 1 yearకి డాడీ చనిపోయి ఆమె చనిపోవడం, మళ్ళీ చేతులకు అవేవో ఉండడం, గన్మెన్లను వద్దనడం, కరెక్ట్ చనిపోయే ముందు పాపం దించి ఎక్కడికో వెళ్ళడం, అసలు అటు వెళ్ళాల్సిన అమ్మాయి ఇటు వెళ్ళడం, పోనీ ఈయన చెప్పిన రీజన్ ప్రకారంగా అటు వెళ్ళింది అనుకుంటే అక్కడ ఈయన చెప్పిన దానికి ఆ రోడ్డుకు పొత్తం లేకపోవడం, ఇవన్నీ అనుమానాలకు దారి తీస్తాయి. పైగా ఆమె చనిపోయి ఈయన బతుకుండడం మెయిన్. కానీ మెల్లిమెల్లిగా దర్యాప్తు చేసి అనేది వస్తాయి. ఇప్పుడు ఇతన్ని కూడా మానసికంగా వీళ్ళు వేధిస్తూ ఉంటే ఆ మందులు కూడా పనిచేయవు ఆయనకి. తను కూడా చాలా క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఉన్నాడు. హ్యాపీగా కాలు మీద కాలేసుకొని నేను కూర్చోాలా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.